Group Vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డాన్సర్స్ అసోసియేషన్ దగ్గర ఒక కళాకారుడు కింద కూర్చొని డాన్సర్ ధర్నాకి దిగాడు. నాకు న్యాయం జరగట్లేదు, నన్ను సస్పెండ్ చేశారు, అదే కాకుండా నాకు వేతనాలు చెల్లించట్లేదు అంటూ కూడా అతను ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. గత 3-4 గంటల నుంచి కూడా ఇక్కడనే కూర్చున్నారు. ఎవరు కూడా అసోసియేషన్ మెంబర్స్ కూడా ఎవరు కదిలి రాలేరు. నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి కదిలేదే లేదంటూ కూడా ఎండలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆ డాన్సర్ ప్రాబ్లం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి, అసలు ఏం జరిగింది? హాయ్ అండి, నా పేరు లాజర్. నన్ను ఒక లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ నన్ను సస్పెండ్ చేశారు. అది ఎందుకు సస్పెండ్ చేశారు, ఎలా సస్పెండ్ చేశారు అనేది ఇప్పటికి కూడా నాకు చెప్పలేదు. కమిటీ మెంబర్ని అడిగితే కమిటీ మెంబర్లు ఏమంటున్నారంటే అసలు ఈ కమిటీ మేము ఏదైతే మిమ్మల్ని సస్పెండ్ చేసిన కమిటీ ఉందో ఆ కమిటీనే చెల్లదు అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు కమిటీ అందరూ రాజీనామా చేసి ఉన్నారు. సో ఈ కమిటీయే చెల్లదు, అసలు నీ మీద ఉన్న ఫైన్ కానీ నీ సస్పెన్షన్ కానీ ఏది చెల్లదు అని చెప్పారు. నన్ను సస్పెండ్ చేశా అని చెప్పేసి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ, మా ఇన్ఛార్జెస్కి, మాకు వర్క్ చెప్పే ఎవరెవరైతే ఉన్నారో అందరికీ ఫోన్ చేసి చెప్పారు, ఇలా లాజర్ అనే అతనికి మీరు వర్క్ చెప్పొద్దు, మేము అతన్ని సస్పెండ్ చేశామని చెప్పారు. కానీ ఇక్కడేమో కమిటీ ఆమోదం లేకుండా నన్ను సస్పెండ్ చేశారు. అయితే నేను వేరే మాస్టర్స్ని వాళ్ళని వీళ్ళని, మాస్టర్ ప్లీజ్ నాకు ఇలా వర్క్ లేదు, ఇలా ప్రాబ్లం అవుతుంది అని అంటే వాళ్ళకి పిలిచి వర్క్ ఇచ్చారు. జానీ మాస్టర్ గారు కానీ వేరే మాస్టర్ గారిని వర్క్ ఇచ్చారు. వర్క్ ఇచ్చిన వాళ్ళని కూడా మీరు ఎట్లా వర్క్ ఇస్తారు, మీరు అతనికి వర్క్ చెప్పొద్దు అని చెప్పి మా ప్రెసిడెంట్, సెక్రటరీ గారు ఇద్దరు, కొత్త ప్రెసిడెంట్ వాళ్ళిద్దరూ, అవును, వాళ్ళిద్దరిని బెదిరించి, ఇంకా వేరే ఇన్ఛార్జ్ వాళ్ళు నాకు సాంగ్ చెప్పినా కూడా వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఎట్లా చేస్తారు అని తన పేమెంట్ కూడా ఆపడం జరిగింది. ఇప్పుడు మేము కార్మికులం అండి, మా అసోసియేషన్లో అందరికీ సమాన హక్కులు ఉంటాయి కదా, ఎవరికైనా సమాన హక్కులు కావాలి కదా, ఏ అసోసియేషన్లో అయినా అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఇక్కడ మా అసోసియేషన్లో ఎవరు ఎక్కువ వర్క్ చేస్తే ఆ మాస్టర్కే భయపడాలి, వాళ్ళ కిందే బతకాలి, మీరు మా కాళ్ళ కిందే బతకాలి, మిమ్మల్ని చూస్తామనే ధోరణిలో ఉంటారు మా దగ్గర ఉన్న మాస్టర్స్ అందరూ. సో వాళ్ళకి సపోర్టెడ్గా ఇప్పుడు ఈ ప్రకాష్ మాస్టర్ గారు వచ్చారు. సో నేను ప్రెసిడెంట్గా ఉన్నా అని చెప్పి తన ప్రెసిడెంట్గా, మాస్టర్సే ప్రెసిడెంట్గా ఉండాలి. అసలు కమిటీ ఆమోదం లేదు, కమిటీ వాళ్ళే వాయిస్ రికార్డింగ్లు పెట్టారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పెట్టారు. అయినా సరే దాన్ని అలానే కంటిన్యూ చేశారు. నేను ప్రతిసారి ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళి ఫెడరేషన్ వాళ్ళకు కూడా చెప్పాను, సార్ ఇట్లా పరిస్థితి నాది ఇలా జరిగింది అని అంటే ఫెడరేషన్ వాళ్ళు మా వాళ్ళకి ఫోన్ చేసి బాబు అది క్లియర్ చేయండి అని అంటే మేము కమిటీ మీటింగ్ పెట్టుకుని కమిటీ మీటింగ్ పిలిపించుకొని మాట్లాడతామన్నారు. ఇప్పటికీ 3 నెలలు నా మీద వేసిన సస్పెన్షన్ టైం కూడా అయిపోయింది, ఇప్పటికి కూడా కమిటీ మీటింగ్ పిలిపించలేదు. ఇప్పుడు వేరే కమిటీ మెంబర్ ఎవరు అడిగితే నెక్స్ట్ కమిటీ మీటింగ్లో చూద్దామన్నారంట. అంటే ఇప్పుడు ఈ 3 నెలలన్నీ నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? ఏంటి అసలు డాన్సర్స్ అసోసియేషన్లో ఎప్పుడు తరచూ ఇటువంటివే జరుగుతుంటాయి, ఎప్పుడు మీలోనే ఐక్యత ఉండదు. ఒకవైపు మాస్టర్ల నుంచి డాన్సర్లకు గొడవ జరుగుతుంది, డాన్సర్ల నుంచి మాస్టర్లు, ఇప్పుడు ప్రెసిడెంట్లు చేయను. అంటే మొన్నటి వరకు చూస్తే జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉండే అతని మీద ఉన్న లైంగిక వేధింపుల కేసు పైన తొలగించారు. ఏమాత్రం మాట్లాడకుండా, అసలు వర్జన్ ఏంటి అని తెలుసుకోకుండా కూడా తొలగించారనేది మాస్టర్ వైపు నుంచి వినిపిస్తున్న వాదనలు. ఇప్పుడు కేవలం మీకు వేతనాలు ఎందుకు ఇవ్వట్లేదు, అంటే మీకు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, మీరు చేస్తున్న పనికి మీకు ఎందుకు ఇవ్వట్లేదు? జానీ మాస్టర్ గురించి చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు అదొక విషయం చెప్తాను. జానీ మాస్టర్ గారు ఉన్నప్పుడు ఇదే సెక్రటరీ గారు దేవర్సిని గారు, మేము జానీ మాస్టర్ గారు వల్లే మేము కమిటీ మీటింగ్స్ పెట్టుకోలేకపోతున్నాము, మాకు జానీ మాస్టర్ గారు టైం ఇవ్వట్లేరు, అందుకే అసోసియేషన్ డెవలప్మెంట్ వెనకబడిపోతుంది, మేము 15 రోజులకు ఒక కమిటీ మీటింగు, నెలకు ఒక కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి అని చెప్పిన సెక్రటరీ గారు ఇప్పుడు ఇదే ప్రకాష్ మాస్టర్ వచ్చిన తర్వాత ఏ ఒక్క కమిటీ మీటింగ్ కూడా పెట్టలేదు. మీరు ఒకసారి కావాలంటే మా మినిట్స్ బుక్ ఉంటాయి, మినిట్స్ బుక్ మీరు చెక్ చేయండి, దాంట్లో తెలుస్తుంది. అండ్ నా మీద ఈ వేతనము ఇది ఏదైతే ఇవ్వకుండా ఉన్నారో నేను చెప్తూనే ఉన్నాను ప్రతిదీ ఫెడరేషన్ వాళ్ళకి, సరే ఇట్లా పరిస్థితి అంటే నేను అతను పిలిపించి మాట్లాడుకున్నాను. 3 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను పిలిపించలేదు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే కూడా సరేలే చూద్దాం తీ అని చెప్పి అంటున్నారంట. అంటే ఇక్కడ కొంతమంది ఇప్పుడు అందరికి ఇచ్చి మీ ఒక్కరికి ఎందుకు ఇవ్వట్లేదు, అక్కడ ఎక్కడ ప్రాబ్లం జరిగింది? అదే చెప్తున్నాం కదా, మా అసోసియేషన్ లో జరిగే వాటి గురించి ఇలా ఈ ప్రెసిడెంట్ సీటు మీకే ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అందరికి సమాన హక్కులు కదా, అసోసియేషన్ అన్నాక అందరికి సమాన హక్కులు ఉండాలి కదా, మీరు ఎందుకు కొట్లాడాల్సి వచ్చింది? మీకేం అవసరము? యూనియన్లో ఇప్పుడు నేను 2,99,000 రూపాయలు కట్టి డొనేషన్ ఇచ్చి వచ్చాను, నాకు ఆ హక్కు లేదని అనడానికి అసలు మీరెవరు?
నేను కూడా ఇదే యూనియన్ అంటే ఇప్పుడు ఏదైతే సమస్యలు జరుగుతుందో దాని మీద మీరు ప్రశ్నిస్తున్నారు. మీరు ప్రశ్నిస్తున్నందుకు మీకు డబ్బులు చెల్లించకపోవడం, మిమ్మల్ని తొలగించడం, సస్పెండ్ ఇవన్నీ చేస్తున్నారు. మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టడం, నాకు పని చెప్పిన వాళ్ళని ఫోన్ చేసి బెదిరించడము, వేరే వాళ్ళ అంటే ప్రశ్నించిన గొంతుని అణచివేయాలని చూస్తున్నారా? కరెక్ట్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇంకా ఈయన వచ్చిన తర్వాత ఇది ఎక్కువ జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఎవరైతే జోసెఫ్ ప్రకాష్ అన్న వ్యక్తి కొత్తగా అపాయింట్ అయ్యారు. దేవర శ్రీను ఎప్పటి నుంచో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇతని మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఎవరైతే షష్ఠి వర్మ ఉందో మాకు కార్డ్ ఇవ్వకుండా దేవరసీను కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటూ కూడా జానీ మాస్టర్ వాళ్ళ భార్య కూడా చెప్పింది. ఏంటి దాని గురించి ఏం చెప్తారు? ఇవి అదే చెప్తున్నా కదండి, చాలాసార్లు జానీ మాస్టర్ని కార్నర్ చేశారు వీళ్ళందరూ. ఇప్పుడున్న ప్రజెంట్ బాడీ వాళ్ళందరూ జానీ మాస్టర్ని కార్నర్ చేశారు. ఆ దానివల్ల జానీ మాస్టర్ లైఫ్ చాలా స్పాయిల్ అయింది. ఆయన జైలుకి వెళ్ళడము, ఏదేదో ఇష్యూస్, చాలా ఇష్యూస్ జరిగినాయి. ఆ ఇష్యూస్లో నిజంగానే వీళ్ళు షష్ఠి వర్మకి కార్డ్ ఇవ్వకుండా చేశారా దేవరశ్రీని వాళ్ళు? అవునండి చేశారు. అదే చెప్తున్నాం కదా, చాలా వరకు ఆయన పాపము కార్నర్ చేశారు. ఆయన చాలాసార్లు జనాలకు హెల్ప్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. జానీ మాస్టర్ ఏదో డాన్సర్లందరికీ ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ ఇప్పించాలని చెప్పి చాలా ట్రై చేశారు. కానీ పాపం ఆయన్ని కార్నర్ చేసి ఆయన సైడ్ పెట్టేసి ఈరోజు నా మీద కూడా అదే టార్గెట్ చేయాలని చూస్తున్నారు. సో జానీ మాస్టర్ని అయితే ఎలా అయితే చేయాలనుకున్నారో సో నన్ను కూడా సేమ్ అలానే చేయాలని చెప్పి నన్ను చూస్తున్నారు. సో నేను ఇంకా అదే డిసైడ్ అయ్యాను. ఎంతవరకు మీకు డబ్బులు చెల్లించాలి? 3 months నుంచి నాకు ఇవ్వట్లేదండి. నేను చేసిన షూటింగ్స్ అన్నీ ఆపేశారు. నాకు ఎవరైతే వర్క్ చెప్పారో ఆల్మోస్ట్ ఒక 50 to 60,000 దాకా రావాలి. అంటే 3 నెలల నుంచి మీరు పని చేస్తున్నారు కానీ మీకు డబ్బులు ఇవ్వట్లేదు. మరి మీ జీవనం ఎలా కొనసాగుతుంది? అదే చాలా కష్టమవుతుంది అని చెప్పి నేను ఫెడరేషన్ చుట్టూ వీళ్ళకి అవసరం లేదు కదా. నువ్వు ఎలా అయినా చచ్చిపో, నా పదవి నాది, నాకు ఉండాలి. నువ్వు ఎవడివి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎందుకు ఒక పదవి ఉండాలి అని ఒక అహంకారం పెరిగిందా, లేకపోతే ఆ పవర్ కోసం చేస్తున్నారా? పదవి అని కాదు, మా అసోసియేషన్లో వీడు నాకంటే జూనియర్, వీడు నాకు ఎదురుగా మాట్లాడతాడా? వీడు నా ముందు వచ్చినోడు, వీడు నాకు ఎదురుగా మాట్లాడడం ఏంటి అసలు? తప్పు ఎవరు చేసినా పక్కన వ్యక్తి ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నిస్తారు. అది ఉండదు మా యూనియన్లో. ప్రశ్నించినవా నిన్ను తొక్కేస్తాం. ఇలానే ఏమంటారు, ఫైన్లు వేస్తాం, సస్పెండ్ చేస్తాం. 3 నెలల తర్వాత ఫైన్. ఇప్పటికి కూడా నా మీద ఏం తీసుకున్నారు అనేది కూడా చెప్పట్లేదు. సో ఇది పరిస్థితి. నేను ఏం చేయాలి? ఎవరు లేరు పైన. ఇప్పుడు కూడా నేను మార్నింగ్ 10 o'clock వచ్చి ఇక్కడ కూర్చున్నాను. అంటే ఆల్మోస్ట్ 5 hours నుంచి మీరు ఇక్కడనే ఎండలో కూర్చున్నారు. ఎవరు కూడా స్పందించట్లేదు. అంటే అవునా సరే చూద్దాం తీ అన్నారంట. ఎవరో ఫోన్ చేస్తే ప్రకాష్ గారికి, ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేస్తే అవునా సరే చూద్దాం తీ అన్నారంట. మార్నింగ్ నేను టిఫిన్ చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఇంకా అది ఎంత అవుతుందో చూద్దామా అంటే, ఇక్కడ నుంచి నా శవమైనా వెళ్ళాలి, లేకపోతే నాకు న్యాయమైనా జరగాలి. ఏదైనా ఒకటి, రెండిట్లో ఏదైనా ఒకటి జరగాలి. సో అప్పటి వరకు నేను ఇలానే ఉంటాను. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? అసలు ఏ రైట్స్ నేను సస్పెండ్? అంటే ఏ విధంగా అంటే సస్పెండ్ చేయాల్సిన దానికి మీరు దేని గురించి మీరు మాట్లాడారు? ఏది అడ్డుకున్నారు? ఏది ప్రశ్నించారు? ఫస్ట్ థింగ్, వీళ్ళు మాస్టర్కి ప్రెసిడెంట్ సీట్ ఉండాలి అనేది చాలా రాంగ్. మాస్టర్ మాత్రమే ప్రెసిడెంట్ అయి ఉండాలి. ఒక డాన్స్ మాస్టర్ మాత్రమే డాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్. అది ఇప్పుడు వచ్చిన రూల్, గతంలో ఎప్పుడు లేదు కదా. ఈ కొత్తగా వచ్చిందా? కొత్తగా అంటే రీసెంట్ గా ఇది ఒక ఈ బాడీలోనే, అదే దేవరసింగ్ గారు ఉన్నారు కదా, ఈ బాడీలో వచ్చిన రూలే. అంటే ఆ లాస్ట్ టైం మేము ఉన్నాం ఆ బాడీలో వీళ్ళందరూ మాస్టర్లు అందరూ కలిసి మేము సపరేట్ అయిపోతాము, మా మాస్టర్లు యూనియన్ సపరేట్ అయిపోద్ది అని చెప్పి డాన్సర్లు అందరిని బెదిరించారు. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలే. ఎందుకంటే మీరు వాళ్ళ కిందనే పని చేయాలి, వాళ్ళు పిలిచిన డాన్సర్స్ నే వచ్చి పని చేస్తారు. అవును. సో వాళ్ళ కిందనే పని చేయాలి కాబట్టి ఏం మాట్లాడాలో కూడా తెలియలే మాకు. అప్పుడు జనరల్ బాడీలో అరే వీళ్ళకి ఎలా ఎదురు చెప్పాలి అని చెప్పి చాలా ట్రై చేసాం, కానీ ఓచుకొని ఉన్నాం. ఇంకా దాని తర్వాత నాకు బర్స్ట్ అయిపోయింది. ఇంకా అరే ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని ఎందుకు మన యూనియన్ ప్రెసిడెంట్గా పెట్టుకోవాలి, ఇలాంటి వాళ్ళని మనం పెట్టుకునేది. రేపొద్దున ఇలాంటివి జరిగినాయి, రేపొద్దున ఇంకా వేరే వాళ్ళు వేరే చేస్తారు, వేరే ఇష్యూస్ అన్నీ వస్తాయి కదా. సో అలాంటివి వాటి మీద ఎందుకు మనం క్వశ్చన్ చేయకూడదు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే, అలా మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా, నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేసావు కాబట్టి నేను సస్పెండ్ చేస్తావు అని చెప్పి వాళ్ళు లెటర్ ద్వారా కూడా మమ్మల్ని యూనియన్ అసోసియేషన్ క్వశ్చన్ చేసావు కాబట్టి నేను సస్పెండ్ చేస్తామని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చారు నాకు. ఇప్పుడు మీ ముఖ్య డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు మీ ప్రెసిడెంట్కే కానీ లేకపోతే చూస్తున్న ప్రజలకు కానీ ఏం చెప్తారు? మీ ముఖ్య ఫస్ట్ థింగ్, నా పేమెంట్స్ నాకు చేయాలి. ఫస్ట్ నన్ను ఈ 3 నెలలు ఎందుకు సస్పెండ్ చేశారు, నన్ను కమిటీ మీటింగ్కి ఎందుకు పిలవలేదు, కమిటీ వాళ్ళు ఈ కమిటీ చెల్లదు అని వాయిస్ రికార్డింగ్లు పెట్టినా కూడా
నా మీద సస్పెన్షన్ ఎత్తేయకుండా అట్లనే ఎందుకు కొనసాగించారు. వాయిస్ రికార్డింగ్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఇదే జోసఫ్ ప్రకాష్ మాస్టర్ గారు జానీ మాస్టర్ని సతీష్ గారు తిట్టారని చెప్పేసి జోసఫ్ ప్రకాష్ గారు ఏమన్నారంటే ఇదే ఒక టీవీ ఇంటర్వ్యూలో అది చాలా చిన్న ఇష్యూ అది చాలా చిన్న ఇష్యూ అన్న. అదే ఇప్పుడు నేను తిట్టినప్పుడు కూడా అది చిన్న ఇష్యూనే కదా, కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోయింది. అది చాలా చిన్న ఇష్యూ, అది చాలా పెద్దగా చేశారు, వీళ్ళందరూ కలిసి దాన్ని పెద్దగా చేశారు అని చెప్పి అన్నారు. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా చిన్న ఇష్యూనే కదా, నువ్వు ప్రెసిడెంట్ కదా, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, నువ్వు 5 years నువ్వు ప్రెసిడెంట్గా పోటీ చేసావు కదా, పోటీ చేసి గెలిచావు కదా, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, నేను మాట్లాడింది కూడా చిన్న ఇష్యూనే కదా. ఆ చిన్న ఇష్యూని మన నాతో కూర్చొని ఎందుకు మాట్లాడలేదు? 3 నెలల నుంచి నన్ను కనీసం అందరికీ ఏంటి అతన్ని కమిటీ మీటింగ్ పిలిపించి చెప్తాము, కమిటీ మీటింగ్ పిలిపించి డాన్సర్లకి మాస్టర్లకి మరి డాన్సర్లకి వివక్షత చూపిస్తున్నారు. ఎన్ని సాంగ్స్ చేస్తారు ఇప్పుడు? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి డాన్స్ చేస్తున్నారు కెరియర్లో? ఎన్ని సాంగ్స్, ఏ ఫేమస్ సాంగ్స్ చేస్తారు? నేను ఆల్మోస్ట్ 14 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. ఇదే యూనియన్లో మెంబర్షిప్ 2012లో నేను మెంబర్షిప్ తీసుకున్నాను. చాలా సాంగ్స్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 500-600 సాంగ్స్ దాకా చేసినాను. అప్పటి నుంచి కూడా మాది ఇదే ఫైట్. అంటే మమ్మల్ని పక్కన కూర్చుంటే చైర్లో కూర్చోవద్దనడము, అంటే మాకు ఏదైనా దమ్మేయాలన్నా అంటే మా సీనియర్స్ ఉంటారు కదా, నా ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా, నా పక్కన చైర్ వేసుకొని కూర్చుంటావా, ఇవన్నీ భరించి 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 అంటే ఇక విరక్తి వచ్చేసింది. అంటే మాకు అరే నేమో ఇన్ని సంవత్సరాలకు కూడా ఇలానే మెయింటైన్ చేస్తారా, ఇంకెన్ని సంవత్సరాలు అంటే 14 సంవత్సరాల నుంచి నేను ఇదే యూనియన్లో ఉంటూ వర్క్ చేస్తూ ఇలా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఈ బాడీ మాత్రం చాలా వివక్షత చూపించారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని కూడా కిందికి తోసేసి మరి వీళ్ళు ఎక్కారని చెప్పొచ్చా? అవును, అంతెందుకు జానీ మాస్టర్ గారిని వీళ్ళందరూ కలిసి కార్నర్ చేసి పాపం ఆయన లైఫ్ని స్పాయిల్ చేశారు తెలుసా. ఆయన ఎన్నిసార్లు మొత్తుకున్నాడు పాపం, ఎన్ని చెప్పాడు. ఇదే ముక్కురాజు మాస్టర్ గారి విగ్రహాన్ని ఆయన స్టార్ట్ చేసిన థాట్ అది. కానీ కొంతమంది దీనికి కావాల్సుకొని వీళ్ళు ఓపెన్ చేసుకొని వీళ్ళేదో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ఇలా బతుకుతున్నారు. కానీ ఈ అన్ని థాట్స్ ఇంకా ఆయన చాలా పెద్ద పెద్ద థాట్స్ పెట్టుకొని వచ్చారు. కానీ ఆ రోజు మేము ఏం చెప్పలేకపోయాం. అందరికీ కూడా ఇన్సూరెన్స్ లభిస్తుంది అని కూడా అన్నీ కూడా మాట్లాడిన వ్యక్తి, మరి మీరు ఎప్పుడు ప్రశ్నించలేరా? ఈ జనరల్ బాడీ ఏదైతే ఉందో దానికి ముందు చేస్తా అన్న, అమలు చేస్తా అన్న కొన్ని ప్రామిసెస్ మరి ఇప్పుడు చేస్తున్నారని అడిగారా? ఇప్పుడు ఆయన్ని ప్రెసిడెంట్గా తీసేశారు కానీ ఇప్పుడు వీళ్ళు ఏదైనా మీకు ప్రామిస్ చేశారా? వీళ్ళు ఏం ప్రామిస్ చేస్తారు చెప్పండి? ఆల్రెడీ ఈయన ఏమని చెప్పాడు జోసఫ్ గారు, నేను మీ అందరికి వచ్చిన తర్వాత నేను మీకు ఇన్సూరెన్స్ చేపిస్తా అన్నాడు. ఇన్సూరెన్స్ మొన్న జనరల్ బాడీలో ఓపెన్ చేస్తే డాన్సర్లు అందరూ ఏమన్నారంటే మా డబ్బులు పెట్టి మీరు ఇన్సూరెన్స్ చేయించాల్సిన అవసరం లేదు, యూనియన్ డబ్బులు ఖర్చు చేయొద్దు అని చెప్పి డాన్సర్లు చెప్పడం వల్ల అది కట్ అయిపోయింది. లేదు ఇప్పుడు అదే చెప్పారు. అదే జానీ మాస్టర్ గారు ఉండుంటే 10 సంవత్సరాలు ఆయన ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. కానీ వీళ్ళందరూ కలిసి పాపం ఆయన్ని కాను చేసి ఆయన్ని ఈరోజు చాలా వేరే స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. సరే ఆయన వర్క్ ఆయన ఏదో చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి రాజకీయాలు జరుగుతాయి. ఈరోజు నా మీద జరిగేది కూడా అదే రాజకీయం. ఏదో నన్ను చేద్దామని అనుకుంటున్నారు. సరే ఇక్కడ ఏమైందో కూడా నాకు తెలియదు, కానీ చూడాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన డాన్సర్స్ అసోసియేషన్లో ఎప్పుడూ తరచూ ఇలా డాన్సర్లు బయటికి రావడం, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం ఇటువంటివి తరచూ జరుగుతాయి. ఇప్పుడు ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత కొత్త వాళ్ళు ఎలెక్ట్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పెడుతున్నారు, వేతనాలు చెల్లించట్లేదు, ప్రశ్నించిన గొంతుని అణచివేయాలని చూస్తున్నారు. ఇది మోమాటికి తప్పు. ఇదే జానీ మాస్టర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు దీంట్లో కూడా నా పట్ల కూడా ఇదే జరుగుతుందంటూ కూడా లాజర్ చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎవరైనా, లేదంటే నన్ను కూర్చోబెట్టి సమగ్రంగా నాతో మాట్లాడాలి, లేదంటే నేను చట్టాన్ని ఆశ్రయిస్తానంటూ కూడా లాజర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.